నకిలీ మద్యం కేసులో జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చి రాగానే జోగి రమేష్ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ధ్వజమెత్తారు. మైలవరానికి ఆయన వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో అశాంతి నెలకొందని విమర్శించారు. తన ఉనికిని చాటుకునేందుకు నిత్యం అశాంతిని రగుల్చుతున్నారని మండిపడ్డారు. ఎదుటి పార్టీ నేతల్ని తిట్టిన వారికే వైసీపీ నాయకత్వం పట్టం కడుతుందన్న విషయం ఆ పార్టీలో ఉండగానే తాను గ్రహించారని వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. జోగి రమేష్, అంబటి రాంబాబు వంటి వ్యక్తుల వల్లే రాజకీయాలంటేనే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి తలెత్తిందని ఆక్షేపించారు. రాజకీయాల్లో విమర్శలు చేయలేని అసక్తతే ఈ అసభ్య పదజాలంగా మారుతుంది. అదే జోగి రమేష్ మాటల నుంచి వచ్చింది. అదే ప్రజల తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యుల ఆగ్రహంగా మారి నిన్న కొంత దురదృష్టకరమైన పరిణామాలకు దారితీసింది. జోగి రమేష్ అనే వ్యక్తి మైలవరం నియోజకవర్గానికి రాకముందు ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. అతను ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుంచి తనకంటూ ఏదో గుర్తింపు కోసం అలజడులు సృష్టించటం, గొడవలు చేయటం, దిగజారి మాట్లాడటం, మితిమీరిన ప్రవర్తనతో ఎంతో అలజడి సృష్టించింది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నా మీద దాడి చేయించారు లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు. ఇక లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు వేరే పని లేదా? వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారని నువ్వు ఊహించుకుంటున్నావా? ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నందువల్ల రాజకీయాలే దిగజారుతాయి అనేది ఇదవుతా ఉంది. ఎప్పుడు ఈపు నోటిని బతిలాడుకుంటుందట, నువ్వు సక్రమంగా ఉండవే లేకపోతే నా ఈపు పగులుతుందని చెప్పి. జోగి రమేష్ విషయంలో అదే జరిగింది, అదే జరుగుతుంది. నేను అటు వైసీపీలో కూడా పనిచేశాను. ఆ రోజున ఎవరినైనా తిడితే మన మాయబజార్ సినిమాలో చూపించినట్టు వీరతాళ్లు వేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడితే ఆ రోజున వీరతాళ్లు వేసి జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు. ఈ రోజు కూడా మళ్ళీ భవిష్యత్తులో అదే ఉంటుందిలే అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వీరతాళ్లు వేయించుకోవడానికి జోగి రమేష్ ఆయన దగ్గర మార్కులు సంపాదించడానికి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అంతే తప్పించి అతనికి ఎవరి కోసమో మాట్లాడుతున్నాడు తప్పితే విమర్శించే వ్యక్తికి కొన్ని అర్హతలు కావాలి. విమర్శించడానికి సబ్జెక్టు మీద పొట్టుండాలి. ఇదేమీ లేకుండా అసభ్య భాషతో అసభ్యకరమైన పదాలు ఉపయోగించడమే విమర్శ అనుకుంటే మరి దాన్ని కొంతకాలం తర్వాత ఎవరో సహించరనే వాస్తవాన్ని గమనించాలా. నా ఇంటి మీద దాడికి వచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ రోజు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి గారింటి మీదకు ఏ కారణంతో వెళ్ళావు, నీకేమి సంబంధం ఉందని నువ్వు ఆ ఇంటి మీదకు దాడికి వెళ్ళావని చెప్పి ఈరోజు ప్రజలు మొత్తం నిన్నే ప్రశ్నిస్తా ఉన్నారు.